రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టిని నోటి మాట చేత సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ సాయము కాలం వరకు అయా మీ బిడ్డలై ఉన్న మా అందరి ఎడల మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మేము జరిగించిన మా ప్రయాణాలను దీవించారయ్యా. ఏ అపాయం, ప్రమాదం మా దరికి రాకుండా కాపాడారు తండ్రి. ఈ రోజున మా ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించారు. మా ప్రతి పనిలో తోడై ఉన్నారు. బలముతోనూ, శక్తితోనూ, జ్ఞానముతోనూ మమ్మల్ని నింపారు. మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా అదే విధంగా ఈ రాత్రిన మా అందరిని సజీవులుగా నిలవబెట్టుకొని మరొకసారి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే, వేడుకునే అవకాశము కల్పించినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను, నిత్యమైన నింద వారికి కలగజేసెను అని కీర్తనల గ్రంథం 78వ కీర్తన 66వ వచనము ద్వారా ఈ రాత్రి కాలంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. అవును తండ్రి, అయా మీకు విరోధులుగా ఉన్న వారిని, మా శత్రువులను మీరే తరిమి కొడతారని, అది ఏ వ్యాధైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి భయంకరమైన ఇబ్బందులైనా వాటన్నిటినీ కూడా మీరు తరిమి కొట్టబోతున్నారు అని, అయ్యా అవి మరలా మా దగ్గరకు రాకుండా, వారు మరలా మమ్మల్ని బాధించకుండా మీ సహాయమును మా అందరికీ అనుగ్రహిస్తారని ఈ లేఖనము ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ రాత్రి కాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము, మీ సహాయం వారికి దయచేయండి, మీ దీవెనలు వారికి దయచేయండి. దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థనకు జవాబును అనుగ్రహించండి ప్రభువా. నాయనా, మేమందరము సంఘంగా చేరి ప్రార్థిస్తున్నాము తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ బిడ్డ ఎటువంటి వ్యాధితో, ఎటువంటి బలహీనతతో, ఎటువంటి అవయవములోని లోపములతో, భయంకరమైనటువంటి సమస్యలతో ఉన్నారో నాయన, వారందరినీ మీకు అప్పగిస్తున్నాము తండ్రి. అయా వారికి స్వస్థత దయచేయండి. అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి. అయా దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నట్లయితే ఆ యొక్క వాటి నుంచి యేసు నామంలో స్వస్థత అనుగ్రహించండి తండ్రి. హాస్పిటల్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. వారు వాడుతున్న మెడిసిన్ తండ్రి పనిచేసులాగున సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా ఎవరైతే గర్భఫలం లేకున్నారో ఆ భార్యాభర్తల లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి తండ్రి. సంతాన భాగ్యం అనుగ్రహించండి. డిప్రెషన్లో ఉన్నారు నాయన, ఓటమి అంచుల్లో ఉన్నామని భయపడుతున్నారు తండ్రి. అయ్యా ఆ డిప్రెషన్లో నుంచి ప్రతి బిడ్డను లేవనెత్తండి తండ్రి. అదేవిధంగా అప్పులు అనే సమస్య నుంచి కూడా విడిపించండి. ఎవరు కూడా ఏ అప్పు లేకుండా ప్రశాంతంగా జీవించుటకు సహాయము దయచేయండి. వారు చేస్తున్న ఆ చేతుల కష్టార్జితము నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి. తలగానే గాని తోకగా ఉండకుండా ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి అయ్యా. అయా భార్యాభర్తల మధ్య గొడవలు, ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు, రక్త సంబంధికుల మధ్య గొడవలు, ప్రాముఖ్యముగా తల్లిదండ్రులకు వారి బిడ్డలకు గొడవలు తండ్రి, అర్థం చేసుకోలేని హృదయాలను ఆయన, ఈ కఠినమైపోయిన హృదయాలు మార్చండి. ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయండి. ఎవరైతే చెడు వ్యసనాలు కలిగి ఉన్నారో, ఎడిక్ట్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా మారు మనసు దయచేయండి ప్రభువా. మీకు లోబడే హృదయము, పెద్దలకు లోబడే హృదయాన్ని దయచేయండి. అయా చిన్న బిడ్డలను, వృద్ధులను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే కాపాడండి ప్రభువా. అదేవిధంగా తండ్రి ఎవరైతే వివిధ దేశాలు వెళ్తున్నారో వారి యొక్క ప్రయాణాలను దీవించండి తండ్రి. చేస్తున్న ప్రయత్నాలను ఆశీర్వదించండి. వీసా, ఇమిగ్రేషన్స్, ఆ డాక్యుమెంట్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన విదేశాల్లో ఉండి ఆయా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న
పరిచర్యలు చేస్తూ ఉన్న, చదువుతూ ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయండి. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ వారిని ఆ కేసుల నుంచి విడిపించండి తండ్రి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి ఉద్యోగం దయచేయండి. వ్యాపారాల్లో, పరిచర్యల్లో తోడై ఉండండి తండ్రి. అదే విధంగా వివాహం విషయంలో కూడా కృప చూపించండి నాయన. గృహము కట్టుకునే విషయంలో సహాయము దయచేయండి తండ్రి. పెన్షన్స్, లోన్స్, ప్రమోషన్స్ అన్నిటిలో మీరే ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, క్షేమము, రక్షణ వారికి దయచేయండి ప్రభువా. మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను కూడా ఈ రాత్రి మీరు భద్రపరిచి కాచి కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, మేమందరము కూడా మీ కృపను బట్టి సేద తీరబోతూ ఉండంగా మాకు మంచి నిద్ర, కంటి నిండా నిద్రను దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరిని రాత్రి కాలంలో బాధించకుండా నాయన మీ సహాయం అనుగ్రహించమని, హృదయంలో కలవరము, భయము లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా సేద తీరడానికి కృప చూపించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.